షిరిడీ సాయి మిగిల్చిన చేదు అనుభవం తర్వాత అదే కాంబినేషన్తో తిరుమల బ్యాక్డ్రాప్తో మరో భక్తి రసాత్మక చిత్రం తీస్తున్నాము అంటే ఎంత ఆలోచించామో, ఎంతటి కసరత్తు చేశామో అర్థం చేసుకోండి అంటూ విడుదలకి ముందు నాగ్ తెలిపాడు. నాగ్ చూపించిన ఆత్మవిశ్వాసానికి సినిమా ప్రీమియర్ షోల రిపోర్ట్లు అదిరిపోవడంతో మరో హిట్ ఖాయమని అనుకున్నారంతా. అయితే చివరికి పంపిణీదారులకి ఏకంగా 66% లాస్ మిగిల్చే దిశగా ఈ చిత్రం అడుగులు వేస్తోంది. దీనికి కారణాలేంటో విశ్లేషించుకుంటే, ముందుగా సినిమా పబ్లిసిటీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోలేదు అని చెప్పాలి. చాలా మందికి ఇది హథీరామ్ బాబా కథ అనే తెలియదు. వెంకటేశ్వర మహత్యం లాంటి సినిమా అనుకున్నారు. అన్నమయ్య, రామదాసు టైటిల్స్లా ఇది ప్రేక్షకుల మైండ్లో రిజిస్టర్ అవ్వలేదు. సినిమాలలో నవరసాలను పొందుపరచాలనే తపనతో ప్రజ్ఞ, అనుష్క రొమాంటిక్ సాంగ్స్ బెడిసి కొట్టాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడం ప్రధానమైన తల్లిదండ్రులంతా పిల్లల పరీక్షలపై దృష్టి పెట్టే సమయం కావడంతో థియేటర్ల వైపు అడుగులు పడడం లేదు. ఒక గొప్ప అటెంప్ట్గా నిలిచిన కాసుల పంట పండించడంతో ఈ సినిమా విఫలమయ్యింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.